హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు వీడియోలో మనం క్యాబేజీ పొడి కూర ఎలా చేయాలి అనేది చూపిస్తాను. అసలు ఇష్టపడని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినే విధంగా మనం ఈరోజు చూపిస్తాము వీడియోలో. సో తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్, అది ఎలాగో చూసేద్దాం. ఫస్ట్గా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఎండుమిర్చి వేసుకోండి. వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత కొంచెం శనగపప్పు కూడా తీసుకోండి. వీటిని కలుపుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఇందులో జీలకర్ర ముందుగానే వేస్తే మాడిపోతుంది. సో ఇవి కొంచెం రోస్ట్ అయిన తర్వాత వేస్తే బాగుంటుంది. అలాగే వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ముందుగా తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. దీన్ని కూడా పచ్చిగా ఉండేది వేస్తే కొంచెం పచ్చిగా తడిగా ఉంటుంది కదా. సో కొంచెం ఇలా డ్రై రోస్ట్ చేసుకొని వేసుకుంటే కనుక మనకు పొడిగా వస్తుంది పౌడర్ అనేది. సో ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఈ జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి అండ్ ఈ పచ్చి కొబ్బరి వేయించుకున్నాం కదా, వీటన్నిటిని మిక్సీలోకి తీసుకొని మనం ఫైన్ పౌడర్గా చేసుకుందాము. మిక్సీలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. తర్వాత జీలకర్ర, ఆవాలు అవి కొంచెం చిట్పట్లాడాక అందులో మినప్పప్పు. ఈ పొడి కర్రీస్లలో మినపప్పు చాలా బాగుంటుంది తినేటప్పుడు తగులుతూ ఉంటే. తర్వాత పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, వీటన్ని ఒక్కసారి ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి. అలాగే అవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ కూడా వేసుకోండి. చాలా చిన్నగా అంటే చిన్నగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా. అప్పుడే మన పొడి కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. ఇలా కలుపుకొని మూత పెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఒకసారి మధ్యలో మూత తీసుకొని చెక్ చేసుకోండి, ఫ్రై అవుతుందా లేదా, మరి అడుగుకు ఏమైనా అతుక్కుంటుందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఇందాక పొడి చేసుకున్నాం కదా, ఆ పౌడర్ని ఇందులో యాడ్ చేసుకోండి. మనం ఇందులో మిర్చి పౌడర్ వేయం ఫ్రెండ్స్. సో ఇందులో వేసాం కదా ఎండుమిర్చి, వాటితోనే సరిపోతుంది. అందుకని మీరు తక్కువ ఉంటే మళ్ళీ యాడ్ చేసుకోండి ఆ పౌడర్. తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి చపాతీలోకి ద బెస్ట్ కాంబినేషన్. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని అది మిక్స్ అయ్యాక మూత పెట్టుకోండి. మళ్ళీ ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి. మూత తీసి ఒకసారి కలుపుకొని చూడండి. తర్వాత కొంచెం ధనియాల పొడి, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకోండి. పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా, ఆఫీస్కి వెళ్ళే వారికైనా చాలా బాగుంటుంది. చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఎప్పుడు తినే క్యాబేజ్ కూర కాకుండా ఇలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. క్యాబేజ్ కర్రీస్ మామూలుగా లిక్విడ్గా ఉంటాయి. సో ఇలా పొడి కర్రీ చేసుకుంటే చాలా యమ్మీగా ఉంటుంది. సో ఫైనల్ ఇది మన లుక్ అనమాట కర్రీది. సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ. చూసారా ఎంత యమ్మీగా ఉందో. సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్